ఇక ఆదిలాబాద్ జిల్లా రైతాంగ సమస్యలపై నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారి దిగ్బంధించనున్నారు. హైదరాబాద్ నాగ్పూర్ 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించనున్నారు. ఈ ఆందోళనలో జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని అఖిలపక్షం నేతలు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, మరి నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించనున్నట్టుగా తెలుస్తుంది. రైతులకు మద్దతుగా అఖిలపక్షం నాయకులు ఈ విధమైనటువంటి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? అమూల్య, రైతాంగ సమస్యలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పోరుబాట పెట్టారు. ఇప్పటికే పత్తికి సంబంధించిన రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని, అలాగే సోయా పండించిన రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే దశల వారీగా ఆందోళన చేయడం జరిగింది. ధర్నాలు, రాస్తారోకోలు, ఎంపీ ఇంటిని ముట్టడించడం లాంటి కార్యక్రమం చేపట్టడంతో పాటు ఇటు అధికారులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వినతి పత్రాలు సమర్పించిన పత్తి రైతుల సమస్యలు కానీ సోయా రైతుల సమస్యలు మాత్రం ఏమాత్రం పరిష్కారం కాలేదు. అయితే గత 3 రోజుల క్రితం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సందర్భంగా మాత్రం ప్రభుత్వం కొద్దిగా దిగివచ్చి కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ ప్రధాన సమస్యలు మాత్రం పరిష్కరించడం మాత్రం తాత్సారం చేయడం జరుగుతుంది. అయితే ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు మాత్రం పోరుబాట పట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కరపత్రాల ద్వారా గ్రామాన ప్రచారం చేయడం జరిగింది. అలాగే దండోరా వేయించి, డప్పు ద్వారా దండోరా వేయించి రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. హైదరాబాద్ నాగ్పూర్ 44వ నంబర్ జాతీయ రహదారిపై బోరాజ్ వద్ద, ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ వద్ద ఈ జాతీయ రహదారి దిగ్బంధం కారణంగా పత్తి రైతులు ఎదుర్కొన్న సమస్యలు చాలా రోజులుగా కూడా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసినప్పుడు కూడా ఎవరు కూడా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. అలాగే ఈ ఆన్లైన్ వ్యవస్థ, ఈ కిసాన్ కపాస్ యాప్ ద్వారా తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాగే సోయా పండించిన రైతులు బయోమెట్రిక్ విధానం తొలగించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే తేమ శాతం సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం, జాతీయ రహదారి దిగ్బంధ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఈ జాతీయ రహదారి దిగ్బంధాన్ని పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉందన్న పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు జరిగింది. ఇక్కడ అఖిలపక్షం సంబంధించిన నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీ ప్రధాన సమస్యలు ఏమిటి? ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఏ మేరకు ఈ సమస్యలు పరిష్కారమయ్యాయి? ఇంకా ప్రధాన సమస్యలు ఏమండి పరిష్కారం కావాల్సింది? బీజేపీ, కాంగ్రెస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని, రైతాంగానికి చాలా ప్రమాదంగా మారినవి. ప్రధానంగా కపాస్ కిసాన్ యాప్ అనేది వ్యవసాయ రంగానికి, రైతులకు ఒక గుదిబండగా మారింది. ఇవాళ కపాస్ కిసాన్ యాప్ వల్ల రైతులు పంట పండించడం ఎంత కష్టమో ఆ పండిన పంటను అమ్ముకోవాలంటే అత్యంత కష్టంగా మారింది. ఇలా వారాల తరబడి మార్కెట్లో పడిగాపులు కాస్తున్న పంటలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ గతంలో ఎకరానికి 13 క్వింటాల పత్తి కొనేది ఇవాళ ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు. మిగతా వెళ్ళినటువంటి అదనంగా 3 క్వింటాలు 4 క్వింటాలు అదనంగా వెళ్ళిన పత్తిని రైతులు ఎక్కడ అమ్ముకోవాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం లేదు. ఇలా CCI అనేది ఇలా వ్యవసాయ రంగాన్ని రైతులకు చాలా నష్టం కలిగిస్తున్నది. ఇలా తమ్ము సిస్టమ్ తీసుకొచ్చారు. తమ్ము సిస్టమ్ తీసుకొస్తే ఉంటేనే ఇలా సోయాబీన్ కొనుగోలు చేస్తామన్నారు. సోయాబీన్ కూడా గతంలో ఎకరానికి 10 క్వింటాలు కొనేది ఇవాళ 7 క్వింటాలు ఉంటామంటున్నారు. అంటే రైతులకు ఈ ప్రభుత్వాలు తీవ్ర నష్టం కలిగిస్తూ ఉన్నాయి. ప్రధానంగా కపాస్ కిసాన్ యాప్ వల్ల రైతులకు చాలా ప్రమాదం ఉంది కాబట్టి తక్షణంగా ఈ కపాస్ కిసాన్ యాప్ ఎత్తేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అఖిలపక్షంగా ఇవాళ ప్రజలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిరసన చెప్పే అధికారం ఉంటుంది. ఇవాళ రైతులు
గొంతెత్తి మాట్లాడకుండా ఇవాళ ఈ ప్రాంతం అంతా చూస్తే తీవ్రమైనటువంటి పోలీసు బలగాలతో నింపేశారు. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో గొంతెత్తి అడిగే ప్రశ్నించే హక్కు కూడా లేదా? ఇంత తీవ్రంగా ఇలా నిర్బంధాలు పెట్టి ఇలా రైతులను కదలకుండా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా ఖచ్చితంగా రైతులు స్వచ్ఛందంగా వేలాదిగా మందిగా కదిలి తమ యొక్క సమస్యను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా వేలాది మందిగా కదులుతారని చెప్పి మేము ప్రజలంతా కూడా తిరిగి భాగస్వామ్యం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ఆందోళనకు ఎలాంటి కార్యాచరణ రూపొందించారు మీరు? ఈ ఆందోళనలో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా కలిసి వస్తూ ఉన్నారు, తమ నిరసన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 50 సంవత్సరాల కాలం నుంచి ఎప్పుడు కూడా లేని విధంగా ఈ కపాస్ కిసాన్ యాప్ తీసుకురావడం, ఈ నిబంధనలు కొత్త నిబంధనలు తీసుకురావడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఈ జాతీయ రహదారి పైన నిరసన చెబుతారు. నిరసన చెప్పి తమ డిమాండ్స్, తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు కొనసాగిస్తారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఖచ్చితంగా ప్రజలు ఆ యొక్క స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంలో కలిగించినటువంటి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పైన వివక్ష చూపుతున్నాయి. ఆ వ్యవసాయ రంగ వ్యతిరేక విధానాల పైన ఈ 2 ప్రభుత్వాలు మెడలు వంచి ఉద్యమాలు చేస్తామని చెప్పదలుచుకున్నాం. ఈ ఆందోళన కార్యక్రమానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు, అలాగే వామపక్ష పార్టీలు, అలాగే రైతు సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. మరికొద్ది సేపట్లో స్వచ్ఛందంగా ఈ జాతీయ రహదారి దిగ్బంధానికి వేలాది సంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఈ ఆందోళన మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతామని, ఈ 44వ జాతీయ రహదారిపై ఖచ్చితంగా ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుంది. రైతులకు న్యాయం జరిగే వరకు కూడా అఖిలపక్షం అలాగే అన్ని పార్టీలు కూడా అండగా నిలిచి రైతులకు న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం కొనసాగిస్తున్నామని అక్కడ అఖిలపక్ష నాయకులు వెల్లడిస్తున్నారు. ఓటు స్టూడియో.